హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల అండ్ లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మన మీటా ఏఐ పిక్ జనరేటర్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మీటా ఏఐ అని ఓపెన్ చేయాలి. తర్వాత చూడండి మనం ఇది ఒక ఫొటోస్ అంతా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే మనము డ్రెస్ కలర్ కానీ శారీ కలర్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎగ్జాంపుల్ మనం ఒక రెడ్ కలర్ శారీ కట్టుకున్నామంటే, రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నామంటే దాన్ని వేరే కలర్లోకి చేంజ్ చేసుకోవడం. మనకు మీటా ఏ అయితే జనరేట్ చేస్తుంది అలా. చూడండి అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ సింగిల్ ఫోటో అయితే పర్ఫెక్ట్గా ఇస్తుంది. మనకు కపుల్ ఫొటోస్, ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే మనకు ఆ పర్సన్స్ కూడా చేంజ్ అయిపోతారు. చూడండి ఇక్కడ అన్న ఒకటి ఫోటో అయితే పెట్టుకున్నా, అక్కడ శారీ కలర్ చేంజ్ చేయమని చెప్పి మెసేజ్ పెట్టిన. చూడండి నాకైతే ఇక్కడ చూడండి ఏ కలర్ ఇచ్చిందో, నేను రెడ్ కలర్లో కావాలి అని మెసేజ్ పెట్టాను. మనం పర్ఫెక్ట్గా కరెక్ట్ మెసేజ్ పెడితే అది మనది రిసీవ్ చేసుకొని ఫోటో ఇస్తుంది. చూడండి నేను కరెక్ట్గా పెట్టలేను కాబట్టి నాకు అవి ఏదో ఫొటోస్ పంపింది. నేను మళ్ళీ అదే ఫోటోని ఫార్వర్డ్ చేసి దిస్ చేంజ్ టు ఫోటో కలర్ అని పెట్టిన. చూడండి దిస్ పిక్ చేంజ్ టు రెడ్ కలర్ శారీ. సో ఇప్పుడు నాకు రెడ్ కలర్ శారీలో పిక్ ఇస్తుంది. కొన్నిసార్లు మన పక్కన ఉన్న మనిషిని కూడా చేంజ్ చేస్తుంది. అది లాస్ట్లో ఉంది చూడండి. నేను మళ్ళీ అదే ఫోటోని ఫార్వర్డ్ చేసి పెట్టాను బ్లూ శారీ అనేసి. మనం పర్ఫెక్ట్గా పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను బ్లూ అని పెడితే నాకు వేరే వాళ్ళ ఫోటో ఇది ఇచ్చింది. ఇలా కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కానీ పర్ఫెక్ట్గా కలర్ అయితే చేంజ్ చేస్తుంది. చాలా బాగుంది. మనం ఏదైనా కలర్ శారీ కావాలనుకుంటే అప్పటికప్పుడు కట్టుకోలేం కదా, సో ఇలా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు మనకు. నేనైతే వైట్ శారీ కావాలనుకున్నా. ఇక్కడ చూడండి వైట్ శారీలో వచ్చింది. మళ్ళీ అడుగుతున్నా బ్లాక్ శారీ అనేసి. బ్లాక్ శారీ తీసిన. చూడండి బ్లాక్ శారీ కావాలంటే నేను మళ్ళీ అదే మెసేజ్ని ఫార్వర్డ్ చేసి అడుగుతున్నా దిస్ పిక్ చేంజ్ టు బ్లాక్ కలర్ అనేసి. బ్లాక్ శారీ అని పెట్టినా కదా, నాకైతే ఇక్కడ పర్సన్ని చేంజ్ చేసి పంపింది. చూడండి పర్సనే చేంజ్ అయిపోయారు, కానీ బ్లాక్ శారీలో పిక్ చాలా బాగుంది, కానీ పర్సన్ చేంజ్ అయిపోయారు. చాలా ఫన్నీగా ఉంది. నెక్స్ట్ చూడండి అదేవిధంగా నేను కొన్ని డ్రెస్ పిక్స్ శారీ పిక్సే సింగిల్గా చూపిస్తాను. నేను ఇందులో కూడా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. చూడండి ఈ ఫోటోలో ఉన్న శారీ కలర్ చేంజ్ చేయమని అడిగాను అన్నట్టు. చూడండి చేంజ్ శారీ అని మెసేజ్ పెట్టాను. మనకు సింగిల్ పిక్స్ అయితే న్యాచురల్గా ఇస్తుంది. మనము కపుల్స్ కానీ ఫ్రెండ్స్ దిగినాయి కానీ మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. అక్కడ పర్సన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. చూడండి సారీ ఎంత లుక్ ఉందో. అంటే కొన్ని మనం కట్టుకోవాలనుకొని వేసుకోవాలనుకొని దిగలేకపోతాం కదా, అలా అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటనే కాదు, శారీస్ కలర్స్ అనే కాదు, కొన్ని జ్యువెలరీ సెట్స్ ఇంకేదైనా ఎడిటింగ్లా చేసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ మీటా ఏ అనేది అయితే చాలా హెల్ప్ చేస్తుందని చెప్పచ్చు. చూడండి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా ట్రై చేశారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇందులోనే వైట్ కలర్లో కూడా అడిగాను. చూడండి వైట్లో కూడా చాలా బాగుంది లుక్ అనేది. మనం వేసుకున్న జ్యువెలరీ అట్లనే ఉంది, కాకపోతే జస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. నేను నెక్స్ట్ మళ్ళీ లైట్ పింక్ అని అడిగేశాను. మనకు లైట్ పింక్లో కూడా ఇక్కడ మనకు కలర్ అనేది చేంజ్ చేసింది. చూడండి లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.